బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లిక్కర్ కేసులో ముప్పిడి అవినాష్ రెడ్డి రిమాండ్ ముగిసింది. ఇప్పటికే రిమాండ్ రిపోర్టులో సిట్ కీలక విషయాలు వెల్లడించింది. లిక్కర్ స్కామ్ లో ముప్పిడి అవినాష్ రెడ్డి కీలకంగా ఉన్నారని, తోడల్లుడు రాజ్ కసిరెడ్డితో కలిసి దందా నిర్వహించినట్లు తెలుస్తుంది. ముడుపులిచ్చిన బ్రాండులకే ఆర్డర్లు ఇచ్చారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన లిక్కర్ కుంభకోణం కేసులో నిందితుడిగా ఉన్న ముప్పిడి అవినాష్ రెడ్డికు ఏసీబీ కోర్టు విజయవాడ ఒకరోజు రిమాండ్ విధించింది. ఈ కేసులో A7 నిందితుడిగా ఉన్న అవినాష్ రెడ్డిని గుంటూరు జిల్లా జైలుకు తరలించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇతర నిందితుల రిమాండ్ గడువు కూడా ముగియనున్న నేపథ్యంలో అందరినీ కలిపి ఇవాళ మళ్లీ కోర్టులో హాజరుపరచనున్నారు. లిక్కర్ స్కామ్ కేసులో భాగంగా అవినాష్ రెడ్డిని ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు విజయవాడలోని కార్యాలయంలో సుమారు 5 గంటల పాటు విచారించారు. విచారణ అనంతరం వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి తర్వాత కోర్టులో హాజరుపరిచారు. ముందస్తు బెయిల్ కోసం ఆంధ్రప్రదేశ్ హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టును ఆశ్రయించిన 2 చోట్ల పిటిషన్లు తిరస్కరించబడటంతో అవినాష్ రెడ్డి సిట్ అధికారుల ఎదుట లొంగిపోయారు. రిమాండ్ రిపోర్ట్ ప్రకారం ఈ లిక్కర్ కుంభకోణంలో అవినాష్ రెడ్డి కీలక పాత్ర పోషించినట్లు అధికారులు వెల్లడించారు. ప్రధాన నిందితుడు A1 కసిరెడ్డితో కలిసి కోట్ల రూపాయల ఆర్థిక లావాదేవీలు నిర్వహించినట్లు గుర్తించారు. మద్యం సిండికేట్ ను ఏర్పాటు చేసి కిక్ బ్యాక్లు, కమిషన్ల ద్వారా అక్రమంగా భారీ ఆర్థిక లాభాలు పొందినట్లు రిపోర్టులో తెలిపారు. మద్యం సిండికేట్ కార్యకలాపాల్లో అవినాష్ రెడ్డి ప్రధాన వ్యూహకర్తగా, ఆర్థిక నియంత్రణదారుడిగా వ్యవహరించినట్లు సిట్ అధికారులు తెలిపారు. పాత బ్రాండ్లను మార్కెట్ నుంచి తొలగించి తమకు అనుకూలంగా కమిషన్లు ఇచ్చే బ్రాండ్లను మాత్రమే కొనుగోలు చేసేలా నిర్ణయాలు తీసుకున్నట్లు విచారణలో తేలింది. అక్రమంగా సంపాదించిన డబ్బును వ్యక్తిగత ఖర్చులతో పాటు ఆస్తుల కొనుగోలుకు వినియోగించినట్లు కూడా రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. ఈ కేసులో ఇప్పటికే పలువురు కీలక నిందితులను అరెస్టు చేసిన అధికారులు ఇంకా విచారణ కొనసాగిస్తున్నారు. అవినాష్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇవాళ కోర్టులో మరోసారి హాజరుపరచనున్న నేపథ్యంలో ఈ కేసులో మరిన్ని కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.